మనకి ఈ రోజున 16 రోజుల మంది గంటల స్వామివారి కళ్యాణం అయ్యి మనకి 16 రోజులు అయింది. 16 రోజులు అయిన తర్వాత మనం మళ్ళీ స్వామివారిని ఒకసారి స్మరించుకుని ఆయన దగ్గర హాయిగా వైభవంగా పూజలు చేసుకున్న తర్వాత ఇవాళ ప్రత్యేకం ఏంటంటే నృత్య కార్యక్రమం చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. అంటే ఒక గంట సేపు చేస్తామంటే సరే ఓకే అండి, మామూలుగా ప్రభావంలో చేస్తుంది కానీ కిందసారి ప్రోగ్రామ్ కూడా ఇచ్చింది మన దగ్గర. అయితే నాకు పాత రోజులు, నేను మ్యూజిక్ కాలేజీలో మృదంగం నేర్చుకునే రోజుల్లో ఈ అలేఖ్య వీళ్ళ గురువు గారు అలేఖ్య అని డాక్టర్ అలేఖ్య ఇప్పుడు ఆవిడ పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీకి డీన్ హెడ్గా ఉన్నారు. ఆవిడ ఇలాగే మేము ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ డ్యాన్స్ చేసింది. మాకు అక్కడ ప్రతి శనివారం ప్రోగ్రాంలు ఉండేవి. అంటే దాన్ని ఏమంటారు, నేర్చుకుంటున్న వాటితో సీనియర్లు ప్రజెంట్ చేసేవారు. ప్రజెంట్ చేసినప్పుడు అదే ఇలా చేస్తే ఇంత స్టేజ్, ఆవిడ కూడా ఇంత స్టేజ్లో ఆవిడ డ్యాన్స్ చేస్తుంది. మేము అక్కడ కూర్చొని చూసాము. అద్భుతం. అంటే అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ దూరించుకోవటానికి లేదు, ఆ దగ్గర నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు మాటి మాటికి కూడా భావం మారిపోవాలి. ఆ మారిపోతూ డ్యాన్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ కాళ్ళు చేతులతో అవన్నీ కూడాను భంగిమలు ఎక్కడ మారకూడదు, భావం మారకూడదు, కళ్ళల్లో మనం చెప్పదలుచుకుని చెప్పాలి. అది అత్యంత అద్భుతంగా ఆవిడ ఎందుకంటే అప్పుడు చూసాను, చాలా స్పష్టంగా దగ్గర చూశాను కాబట్టి తెలుసు. మళ్ళీ ఈ అమ్మాయి కూడా బాగా సృష్టిలాగే ఎంత అద్భుతంగా ఉంది. అంటే ఎక్కడ భావం ఆ కళ్ళల్లో ప్రతి భావం కూడా కనిపిస్తుంది. ఆవిడ అమ్మాయి ఏంటంటే డైరెక్ట్ గా రాముల వారికి సమర్పణ చేస్తాం. మనకి ఫిజికల్ ప్లేస్ లో కనిపిస్తుంది కానీ ఫిజికల్ ప్లేస్ లో మనని చూడట్లేదు. మనం చూడకుండా రాముల గారి కూడా చేసింది. ఫస్ట్ రాముల గారికి సమర్పణ చేసినంత అద్భుతంగా ఉంది. సరే, అమ్మాయికి ఏమి ఇవ్వాలి అనుకున్నాము. ఇలా ఒక దాన్ని ఏమంటారు, ఈ శివుడు తాండవం చేస్తుండే జగదాంబ ముందర అని చెప్పేసి ఒక నాకు వచ్చిన ఊహ అది. శివుడు తాండవం చేస్తుంటే అమ్మవారు చూస్తోంది, చెక్కిలు చేయి పెట్టుకుని ఎలా చేస్తున్నాడు ఈయన అని చెప్పి చూస్తోంది. ఆయన కూడాను నేను ఎలా చేస్తున్నావు చూస్తావా అని చెప్పేసి ఆవిడ చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారు అయ్యవారు వాళ్ళిద్దరు చూపులే కలుస్తాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు అంతే. వాళ్ళందరూ దాంట్లో ఏంటంటే ఆ కీర్తన ఏంటంటే మృదంగమేమో విష్ణుమూర్తి వాయించాడు, తాళమేమో బ్రహ్మదేవుడు వేశాడు, మురళి ఏమో దేవేంద్రుడు చేశాడు. అయితే మిగిలినవన్నీ కూడా ఇలాంటి ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు అని పాడుతున్నాడు. కైలాసంలో వీళ్ళందరూ చూస్తూ ఉంటే, బ్రహ్మగణాలు వీళ్ళందరూ చూస్తుంటే బ్రహ్మరామ ముందర శివుడు తాండవం చేస్తుంటే ఇది దీని యొక్క బొమ్మ యొక్క విశేషం. దీన్ని నాకు వచ్చిన ఊళ్ళో చిత్రించాను. ఇది ఎడితే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అమ్మాయికి కాస్త ఈ నృత్యం కుదురుతుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ అమ్మాయి భంగిలో నేను తీసుకుని కొన్ని బట్టి చిత్రించుకోవాలి. అంత భావాల ప్రకటన అది కూడా. అందుకని ఈ అమ్మాయికి ఈ సందర్భంగా రాముల గారి తరఫున కారణం ఇవాళ ఈ కార్యక్రమం మనకి విజయం అయింది. తర్వాత మనకి మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే సీమ జయంతి ఇక్కడ అయిపోతుంది 30వ తారీఖు. అప్పటి వరకు అది ఉంది. తర్వాత 12వ తారీఖు మే 12న మనకి హనుమ జయంతి కార్యక్రమం. ఇక్కడ హనుమాచార్యులతో పూజ ఉంటుంది స్వామివారికి. అది మనం మళ్ళీ 12కి మళ్ళీ చెప్తాను.